సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి 70% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ఫిబ్రవరి నెల 13 తర్వాత తృతీయ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల తండ్రి సహకారంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు, అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈ నెలలో సూర్య భగవానుడి సానుకూలత వల్ల మీరు విజయాన్ని పొందగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల 11 వరకు ద్వితీయ భావంలో మకర రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు మరింతగా మీరు బలాన్ని పుంజుకునే విధంగా ఉంటాయి. బ్యాంకుకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకొని మీరు ఆనందంగా ఉండగలుగుతారు. నూతన అవకాశాలు పొంది నటులంతా కూడా ప్రశాంతంగా ఉంటారు. షేర్ మార్కెట్ కూడా పుష్కలంగా సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. శ్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించి విజయాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి సానుకూలంగా సంతోషంగా ఉండగలుగుతారు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని దోషం వెళ్ళడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, పనివారి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అలాగే దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కూడా నిరాడంబరతను, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, భగవంతుని ఆశీస్సుల్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి రవి భగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% శుభఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అయితే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో మిథున రాశిలో ఈ ఫిబ్రవరి మాసమంతా తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనవసరంగా జనాలతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, అలాగే సంతానంతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల కొంతమంది మంచివారితో అభిప్రాయ భేదాల వల్ల మీరు మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి అనుకున్నంతగా ఫలితాలు రాకపోతాయి. విద్యార్థులు కూడా వారు అంచనా వేసినంత ఫలితాలని పొందలేకపోతారు. చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగుతుంది. ఈ కారణం చేత దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అశాంతిని అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి, అలంకరించండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించి సోమవారికి, గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఇక సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుస్సు రాశి వారు
ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈ నెలలో సూర్యభగవానుడి సానుకూలత వల్ల మీరు విజయాన్ని పొందగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల 11 వరకు ద్వితీయ భావంలో మకర రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు మరింతగా మీరు బలాన్ని పుంజుకునే విధంగా ఉంటాయి. బ్యాంకుకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకొని మీరు ఆనందంగా ఉండగలుగుతారు. నూతన అవకాశాలు పొంది నటులంతా కూడా ప్రశాంతంగా ఉంటారు. షేర్ మార్కెట్ కూడా పుష్కలంగా సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. శ్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించి విజయాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి సానుకూలంగా సంతోషంగా ఉండగలుగుతారు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని దోషం వెళ్ళడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అలాగే దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కూడా నిరాడంబరతను, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, భగవంతుని ఆశస్సుల్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారికి రవి భగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% శుభఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అయితే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో మిథున రాశిలో ఈ ఫిబ్రవరి మాసమంతా తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనవసరంగా జనాలతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, అలాగే సంతానంతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల కొంతమంది మంచివారితో అభిప్రాయ భేదాల వల్ల మీరు మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి అనుకున్నంతగా ఫలితాలు రాకపోతాయి. విద్యార్థులు కూడా వారు అంచనా వేసినంత ఫలితాలని పొందలేకపోతారు. చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగుతుంది. ఈ కారణం చేత దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అశాంతిని అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి, అలంకరించండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించి సోమవారికి, గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఇక సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుస్సు రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ.